నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను గణేష్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీఆర్సీ అమలు చేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయుల ఆందోళనలు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు. మహేశ్వరం మండలంలో తల్లిదండ్రులకు పాదపూజలు, ప్రభుత్వ పాఠశాలలో నూతన ఒరవడికి శ్రీకారం. కాళహస్తి ఆలయంలో విదేశీయుల సందడి, ఆశీర్వచనాలు అందించిన వేద పండితులు. ఇక నిజామాబాద్ రూరల్ డివిజన్ సిరికొండ మండల కేంద్రంలో భారత విద్యార్థి సమాఖ్య ఎస్ఎఫ్ఐ నూతన డివిజన్ కమిటీని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ప్రకటించారు. 14 మందితో ఈ కమిటీ ఏర్పడింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యారంగ సమస్యలను పరిష్కరించే దిశగా ఈ కమిటీ ముందుంటుందని, భవిష్యత్ రోజుల్లో ప్రైవేట్, కార్పొరేట్ విద్యాశక్తుల ఆగడాలను ఎండకడుతూ ప్రభుత్వ విద్యారంగం బలోపేతం చేయటకే కృషి చేస్తుందని అన్నారు. ఈ కమిటీ అధ్యక్ష కార్యదర్శులుగా బి కార్తిక్, బి వినోద్ ఎన్నికయ్యారని తెలిపారు. ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ రూరల్ డివిజన్ కమిటీని ప్రకటించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నిజామాబాద్ సిరికొండ రూరల్ డివిజన్లోని సిరికొండ మండల కేంద్రంలో 14 మంది సభ్యులతోటి నూతనంగా నిజామాబాద్ రూరల్ డివిజన్ కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందులో 8 మంది ఓపీ మెంబర్స్గా కూడా ఉన్నారు. ఎస్ఎఫ్ఐ 1970లో డిసెంబర్ 27వ తారీఖున ఏర్పడిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అనేక విద్యార్థి ఉద్యమ పోరాటాలు నిర్వహిస్తూ దేశంలోనే అగ్రస్థానంలో విద్యార్థి సంఘాల లిస్టులో నిలవడం జరిగింది. ఈ కాలక్రమేణా ప్రభుత్వం వ్యవహరించేటువంటి విద్యా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ విద్యార్థుల పట్ల ఒక ఆశాకిరణంగా వెలుగుతున్న విధంగా ఎస్ఎఫ్ఐ ముందుకు వెళ్తూ ఉండడం జరుగుతూ ఉంది. ఈ క్రమంలోనే సిరికొండ ప్రాంతంలో ఉన్నటువంటి డిగ్రీ కళాశాలలో ఈరోజు కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకొని రూరల్ డివిజన్ కమిటీని మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు ఏర్పడినటువంటి రూరల్ డివిజన్ కమిటీ భవిష్యత్తు రాబోయే రోజుల్లో విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఈ డివిజన్లో ఉన్నటువంటి 5 మండల కేంద్రాల్లో కూడా ఎలాంటి విద్యారంగ సమస్యలు ఏర్పడినా ముందుండి కృషి చేస్తుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం. ఇక తమను బీసీ కులంలోకి మార్చవలసిందిగా కోరిన ప్రజల జీవన స్థితిగతులకు అనుగుణంగా పరిశీలించి ప్రభుత్వానికి నివేదిస్తామని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ బిఎస్ రాములు తెలిపారు. శుక్రవారం నాడు ఆయన నిజామాబాద్ జిల్లా బోధనలు పర్యటన కోసం స్థానిక ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్కు చేరుకున్నారు. జిల్లా కలెక్టర్ శ్రీ ఎంఆర్ఎం రావు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. జిల్లాకు సంబంధించిన విషయాలపై వారిద్దరూ కొద్దిసేపు చర్చించారు. జిల్లాలో వరుసగా జరిగిన పలు ఎన్నికలను విజయవంతంగా నిర్వహించినందుకు ఆయన కలెక్టర్ను, యంత్రాంగాన్ని అభినందించారు. ముఖ్యంగా పార్లమెంటు ఎన్నికలకు పెద్ద ఎత్తున అభ్యర్థులు పోటీ చేస్తున్నందున ఎంతో కష్టమైన పని ఎటువంటి సమస్యలు లేకుండా నిర్వహించినందుకు ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా అనేకమైనటువంటి పథకాలు ఇచ్చిన విషయం తెలుసు. ఈ పథకాలు అందుకోలేక కేజీ పీజీ విద్య అందుకోలేకపోతే కొన్ని సామాజిక వర్గాలు ఇటీవల వాళ్ళకి స్పష్టంగా తేడా తెలిసి వచ్చింది. కొన్ని కులాలకి అసలు ఏ కులం సర్టిఫికెట్ లేకపోవడం పేదలకి అది మా దృష్టికి వచ్చింది. 2016 అక్టోబర్లో మా నియామకం జరిగిన తర్వాత అప్పటికే ఉన్నటువంటి బీసీ గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళని 14 కులాలని మళ్ళీ తిరిగి అధ్యయనం చేసి ప్రభుత్వానికి రిపోర్ట్ సబ్మిట్ చేయడం, వాళ్ళకి రిజర్వేషన్ పెంచడం జరిగింది. అది కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్లో రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ తీసుకుంది. ఆ తర్వాత ఇప్పుడు 30 కులాల వాళ్ళు 2 సంవత్సరాల నుంచి దరఖాస్తులు ఇచ్చినారు. పోయిన సంవత్సరమే దీని ప్రక్రియ ప్రారంభించేసరికి ఆగస్టు నుంచి ఎలక్షన్ కోడ్ వచ్చేసి తాపక ఎలక్షన్ రావడం వల్ల మేము ఆపడం జరిగింది. ఇక వనపర్తి జిల్లా పెబ్బేరు మండల కేంద్రంలో శ్రీరంగపురం పెబ్బేరు ప్రభుత్వ ఉపాధ్యాయులు పీఆర్సీ ప్రకటించాలంటూ ఆందోళనకు దిగారు. ప్రారంభించాలి ప్రభుత్వ పాఠశాలలో కేసీ తరగతులను ప్రారంభించాలి ప్రభుత్వ పాఠశాలలో
PRCలను వెంటనే వెంటనే సమాన పనికి సమాన వేతనం కల్పించాలి. సమాన పనికి సమాన వేతనం వర్తింపజేయాలి. ఎయిడెడ్ మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు హెల్త్ కార్డ్స్ ను అమలు చేయాలి. హెల్త్ కార్డ్స్ ను మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు. ఇక బాలాపూర్ మండల బడంగ్పేట మున్సిపాలిటీ నాదర్గుల్ గ్రామంలో దిక్కులేక యాచకులను హక్కున చేర్చుకొని ఆదరించి సాధారణ మనుషులుగా మారుస్తున్న మాతృదేవోభవ స్వచ్ఛంద సంస్థ పుట్టినరోజు, పెళ్లిరోజు, సంవత్సరికం జరుపుకునే వాళ్ళు దిక్కులేని వాళ్ళకి ఒక పూట భోజనం పెట్టి వారితో ఆనందంగా గడపాలని కోరుతున్నారు. పట్టుగిరి మాతృదేవోభవ అనాథ ఆశ్రమం మతిస్థిమితం కోల్పోయి రోడ్ల మీద పిచ్చివాళ్ళుగా తిరుగుతున్నటువంటి అనాథల్ని, అభాగ్యులనొచ్చు వారందరినీ బాలాపూర్, ఆదిబట్ల, బడంగ్పేట్ పరిసర ప్రాంతాలలో తిరుగుతున్నటువంటి ఈ అనాథల్ని మాతృదేవోభవ ఆశ్రమం హక్కున చేర్చుకొని వారి వారి కుటుంబాలకి అప్పగించాలని ఒక మంచి సేవా కార్యక్రమాలని మేము చేస్తూ ఉన్నాము. గతం మర్చిపోయి తమ పేరేంటో ఊరేంటో తెలియని పరిస్థితిలో తిరుగుతున్నటువంటి ఈ అనాథల్ని ఎవ్వరూ రోడ్ల మీద ఆదరించట్లేదు. కానీ మాతృదేవోభవ ఆశ్రమం హక్కున చేర్చుకుంది. ఆశ్రమంలో ఇప్పుడు 43 మంది అనాథలు ఉన్నారు. వారికి భోజనం 3 పూటల భోజనాన్ని మేము అందించలేకపోతున్నాము. దయచేసి మీ పెళ్లి రోజు కావచ్చు, పుట్టినరోజు కావచ్చు, వర్ధంతి కార్యక్రమాలు సందర్భం ఏదైనా సరే మా ఆశ్రమంలో ఉన్నటువంటి ఈ అనాథలకి ఒక్క పూట భోజనాన్ని అందించి వారి ఆకలి తీర్చవలసిందిగా కోరుకుంటున్నాను. అలాగే ఎవరైతే మెంటల్గా డిస్టర్బ్ అయి రోడ్ల మీద తిరుగుతూ ఉంటారో ఒకవేళ అవుపించినప్పుడు మా మాతృదేవోభవ అనాథ ఆశ్రమానికి సమాచారం ఇచ్చి వారి ప్రాణాలు కాపాడవలసిందిగా కూడా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇక కామారెడ్డి జిల్లా మద్దూరు మండలం డుంగ్లి గ్రామంలో తొలి ఏకాదశి సందర్భంగా గ్రామ ప్రజలందరూ కలిసి భజన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే వర్షం పడాలని బసవన్నలను దర్శనం చేసుకున్నారు. ఇలా చేయడంతో వర్షం పడుతుందని వాళ్ళ నమ్మకం. ఈ సందర్భంగా వాళ్ళు చేసిన భజన కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి గతంలో ఇచ్చిన ఉపాధ్యాయ హామీలు నెరవేర్చాలని కోరుతూ కుబ్దుల్లాపూర్ మండల కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాలు చేపట్టారు ఉపాధ్యాయ సంఘాలు. పాఠశాల విద్యారంగాన్ని ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలు చేపట్టాలని నిర్ణయించడంతో కుబ్దుల్లాపూర్ మండల కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు ఉపాధ్యాయులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2018 మే 16న ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల చర్చలలో ముఖ్యమంత్రి అంగీకరించిన ఐఆర్, పిఆర్సీ తదితర హామీలను వెంటనే అమలు చేయాలని, సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు.
పీఆర్సీ గడువు జూన్ 2018తో ముగిసినందున ఎలాంటి జాప్యం లేకుండా జూలై 2018 నుంచి నూతన పీఆర్సీని అమలులోకి వచ్చే విధంగా వెంటనే ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. న్యాయపరమైన ఆటంకాలను తొలగించి ఏకీకృత సర్వీస్ రూల్ వెంటనే విడుదల చేయాలని వారు కోరారు. ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులకు ఐఆర్పీఆర్సీ వెంటనే ఉద్యోగ ఉపాధ్యాయులకు ఐఆర్పీఆర్సీ వెంటనే ఐఆర్పీఆర్సీ వెంటనే ఐఆర్పీఆర్సీ వెంటనే ఉపాధ్యాయులకు పదోన్నతులు పదోన్నతులు కల్పించాలి. ఉపాధ్యాయులకు పదోన్నతులు ఉపాధ్యాయులకు పదోన్నతులు ఉపాధ్యాయులకు పదోన్నతులు ఉపాధ్యాయులకు వెంటనే ఉపాధ్యాయులకు వెంటనే ఉపాధ్యాయులకు వెంటనే రద్దు చేయాలి సిపిఎస్ ను రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో నేడు రాష్ట్ర వ్యాప్తంగా మరి ఉపాధ్యాయులు మండల కేంద్రాల్లో నిరసన ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. గత 5-6 సంవత్సరాలుగా ఉపాధ్యాయ సమస్యలన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. అనేక వేదికల ద్వారా మరి సంఘాలుగా ప్రాతినిధ్యం చేసినప్పటికీ ఆ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చేత నేడు ధర్నాలకు స్లిప్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నేడు మండల కేంద్రాలన్నింటిలో ధర్నాలు, అదేవిధంగా ఈ జూలై 20న జిల్లా కలెక్టరేట్ల ముందులో ధర్నా నిర్వహిస్తున్నాం. అదే సందర్భంలో ఆగస్టు 3 నాడు మరియు ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో మహాధర్నా నిర్వహించబోతా ఉన్నాం. ఉపాధ్యాయులు వేలాదిగా తరలి వస్తూ ఉన్నారు. ప్రభుత్వము విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉండడం వల్లనే ఈ ప్రభుత్వ విద్యారంగం అంతా కూడా బలోపేతం కాకుండా నిర్లక్ష్యానికి గురి కావడం వల్ల రోజు రోజుకు విద్యార్థుల సంఖ్య తగ్గుతున్నది. మరి గురుకులాలుగా అనేక రకాల గురుకులాలు తీసుకొస్తున్నటువంటి సందర్భంలో మరి ఒక గురుకులానికి పెట్టేటువంటి ఖర్చు మా ప్రభుత్వ పాఠశాల మండలానికి 2కో 3కో ఆ నిధులు కేటాయించినట్టయితే, మా పాఠశాలను సెంతున్నటువంటి పాఠశాల మిని గురుకులాలు మార్చినట్టయితే ఈ పాఠశాల పేద పడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి పిల్లలు చదువుకున్నటువంటి పాఠశాలలు కూడా బాగుపడతాయి. ఆ పిల్లలందరూ కూడా నాణ్యమైన విద్య అందేటువంటి అవకాశం కూడా ఉంది. ఆ విధంగా మరి ఉపాధ్యాయ సమస్యలైనటువంటి ఐఆర్, పిఆర్సీ, పండిట్ పీటీ అప్గ్రేడేషన్, అదేవిధంగా ఇంటర్ స్టేట్ ట్రాన్స్ఫర్లు, వాటితో పాటుగా ముఖ్యంగా హెచ్ఈటీ టీచర్లుగా గత 20 సంవత్సరాలు కూడా పనిచేస్తున్నటువంటి సర్వీస్ ఉన్నటువంటి ఉపాధ్యాయులకు నేడు ప్రమోషన్ లేదు. అదే వేరే డిపార్ట్మెంట్లో 3-4 సంవత్సరాలు పనిచేస్తే మరి ప్రమోషన్లు వస్తాయి. ఇక రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల కేంద్రంలోని SVVR కాన్వెంట్ స్కూల్ ఆధ్వర్యంలో తొలి ఏకాదశిని పురస్కరించుకొని మాతృమూర్తులకు పితృమూర్తులకు పాదాభివందన కార్యక్రమం ఏర్పాటు చేశారు. యోగా గురువు రమేష్ మాట్లాడుతూ ఈ భూమి మీద తల్లిదండ్రుల మించిన దైవం మరొకటి లేదు అని అన్నారు. ప్రతి ఒక్కరూ సంప్రదాయాలను గౌరవించాలని, తల్లిదండ్రులను గురువులను నిత్యం పూజించుకోవాలి అని, ఇది మన సంప్రదాయం అని తెలిపారు. ఇటువంటి కార్యక్రమం చేపట్టిన నిమ్మల మోహన్ రెడ్డికి విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రత్యేక అభినందనలు తెలిపారు. యోగా గురువు రమేష్ మాట్లాడుతూ విద్యార్థులు పాదపూజను తల్లిదండ్రులు చెమ్మగిరిన కన్నులతో మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని, మనసుకు హత్తుకునే ఇలాంటి కార్యక్రమాలు ప్రతి స్కూల్లో ప్రతి నెల జరిగే విధంగా కృషి చేయాలని ఈ సందర్భంగా తెలిపారు. పూర్వ హెడ్ మాస్టర్ శంకరయ్య తన పాటలతో తల్లిదండ్రుల యొక్క ప్రాముఖ్యతను తెలిపారు. మీ అరచేతి నుంచి వాళ్ళకి శక్తి అందుతుంది. ఇలా పెట్టండి, దూరంగా దూరం నుంచి 2 చేతులు. టీచర్లు అక్కడ ఉన్న వాళ్ళు టీచర్లు ఎదురుగా దూరం పిల్లలకు పెట్టండి సార్. మాతృదేవో భవ, మాతృదేవో భవ, గట్టిగా పితృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, అతిథి దేవో భవ. అమ్మ నాన్న ముందున్న విద్యార్థులు నిలబడండి. అమ్మ నాన్న ముందున్న విద్యార్థులు లేచి నిలబడండి, లేచి నిలబడండి. అలాగే టీచర్ ముందున్న విద్యార్థులు ఒక్కొక్క విద్యార్థి సార్ ఓన్లీ 1 స్టూడెంట్ నిలబెట్టండి. ఒక విద్యార్థి నిలబడాలి. మీరంతా కూర్చోండి. మిగతా వాళ్ళు టీచర్ ముందున్న విద్యార్థులు ఒక్కొక్క నిలబడమ్మా. లేడీ టీచర్ ముందున్న విద్యార్థులు ఒక నిలబడండి, ఒక నిలబడండి. మిగతా 2 తరగతి కూర్చున్నాను. మాకు కూర్చోండి. సిట్ రైట్. వెనుక పిల్లలు నమస్కారం పెట్టుకోండి. ఎట్లా మీరు పెట్టుకోండి. అక్కడ బాగా సత్యంలో పెట్టుకోండి. ఆయన పేరెంట్స్ నిలబడండి. మాతృదేవో భవ, పితృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, అతిథి దేవో భవ. బాపండి.
మీ దగ్గర ఉన్న పళ్ళు తీసి వాళ్ళ ఒళ్ళో పెట్టండి. అమ్మ నాన్న ఒడిలో పెట్టండి. అరటి పళ్ళు తీసి చిన్న అక్కడ టీచర్ దగ్గర నిలబడి, సార్ దగ్గర నిలబడి, ముగ్గురు అట్లా నిలబడి. అక్కడ పళ్ళు ఇచ్చే కదా, ఇందాక ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఆ ముగ్గురు కలిపి ముగ్గురు టీచర్ల చేతిలో పెట్టండి పళ్ళు. అమ్మ మీరు కూడా నిల్చోండి, ఎదురు నిల్చోండి అమ్మా. సార్ మోహన్ సార్ ఎందుకు జరగండి, అక్కడ తిరగండి, ఎందుకు జరగండి. ఇప్పట్లో ఎక్కడ జరగండి, అక్కడే ఉండండి, అక్కడే ఉండండి. పల్లి వాళ్ళ చేతికి ఇవ్వండి, చేతికి ఇవ్వండి, టీచర్ చేతికి ఇవ్వండి, ఇవ్వండి, చేతికి ఇవ్వండి. ఒక్క పని అయినా పర్లేదమ్మా, హాఫ్ పీస్ అయినా పర్లేదు, హాఫ్ పీస్ అయినా పర్లేదు, ఒక్క పీస్ అయినా పర్లేదు. పిల్లలు లేవద్దు. సార్ మీ ముగ్గురిని నిలబెట్టండి, మిగతా కూర్చోబెట్టండి. ఇక దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన శ్రీకాళహస్తి ఈశ్వర ఆలయంలో విదేశీయుల సందడి పెరిగింది. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన విదేశీ భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఉదయం స్వామి అమ్మవార్ల 2వ కాల రుద్రాభిషేకంలో పాల్గొని అభిషేక సేవలు చేసుకున్నారు. స్వామి అమ్మవార్ల దర్శన అనంతరం ఆలయంలో గురుదక్షిణామూర్తి వద్ద స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలను ఆలయ అధికారులు అందించగా వేద పండితులు విదేశీయులను ఆశీర్వదించారు. శ్రీకాళహస్తీశ్వర దేవాలయంలోని శిల్పకళా సౌందర్యాన్ని తిలకించి మంత్రముగ్ధులయ్యారు. ఇక నిజామాబాద్ నగరంలోని పలు డివిజన్లలో అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా పలు నూతన భవనాలకు భూమి పూజ చేశారు. మొదటగా నగరంలోని కిషన్గంజ్లో పట్టణ ఆర్య వైశ్య సంఘ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం పాంగ్రా భోర్గం బ్రిడ్జ్ పక్కన గల పద్మశాలి సంఘం కళ్యాణ మండపం నిర్మాణానికి మరియు టీటీడీ కళ్యాణ మండపం భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. కోటగల్లి పద్మశాలి మార్కండేయ మండపం నిర్మాణానికి మరియు స్థానిక పాలిటెక్నిక్ ప్రాంగణంలో వాకర్స్ కొరకు ట్రాక్ వెంబడి ఏర్పాటు చేస్తున్న లైట్స్ను ప్రారంభించారు. పద్మశాలి ఆర్యవైశ్య కులస్తులు బిగాలను సాలువా కప్పి సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే బిగాల మాట్లాడుతూ మీ అందరి ఆశీస్సులతో నేను మరొకసారి ఎమ్మెల్యేగా గెలుపొందానని, నగర అభివృద్ధి ధ్యేయంగా ప్రతి డివిజన్ను అభివృద్ధి పదంలో తీసుకువెళ్తానని తెలిపారు. ఉపాధ్యక్షులు ఇక కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. అతివేగంగా ప్లాట్ఫామ్ పైకి దూసుకురావడంతో బస్సు కోసం ఎదురు చూస్తున్న కుర్చీలో కూర్చున్న వ్యక్తి పైకి రావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో బంధువులు బస్సు స్టాండ్ ప్రాంగణంలో ఆందోళనకు దిగారు.
ఇక జోగులాంబ గద్వాల జిల్లా MALD ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు అదనపు గదుల నిర్మాణానికి రూసా విడుదల చేసినటువంటి 2 కోట్ల ప్రాజెక్టుకు గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ సరిత, కలెక్టర్ శశాంక మరియు అధ్యాపక బృందం శంకుస్థాపన చేయడం జరిగింది. అనంతరం జిల్లాలోని ప్రియదర్శిని మహిళా ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు హరితహారం కార్యక్రమంలో ఎమ్మెల్యే, జెడ్పీ చైర్మన్, కలెక్టర్, కళాశాల ప్రిన్సిపల్ మరియు తిరుమల నాయుడు మరియు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వెంకటేశ్వరులు, అధ్యాపక బృందం, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని హరితహారం కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది. అయ్యగారు కొంచెం జరగండి. వాళ్ళు కలుస్తారు. ఓకే ఓకే ఇంటర్మీడియట్ వెళ్ళి డిగ్రీ వరకు ఇక్కడ చదవడం జరిగింది. అంటే మొత్తం విద్యాభ్యాసం మొత్తం గద్వాలనే, బురదపేట స్కూలు, మళ్ళీ తర్వాత ప్రాక్టిసింగ్ హై స్కూల్, అదేవిధంగా ఇక్కడ కళాశాలలో. అంటే మేము ప్రాక్టిసింగ్ హై స్కూల్లో చదువుకున్నప్పుడు కూడా ఇక్కడ ఆడుకోవడానికి ఈ స్కూల్, ఈ కాలేజీలోకి వచ్చేవాళ్ళం. గతంలో కాలేజీకి ఇప్పుడు చాలా తేడా ఉంది. గతంలో ఇది బాటనీ ల్యాబ్గా ఉండింది. జూనియర్ కాలేజీని కూడా కొంత ల్యాండ్ కావాల్సిన అవసరం ఉంది. ఇక తొలి ఏకాదశి సందర్భంగా భక్తులంతా ఒక సాహసోపేతమైన దివ్య దర్శనము చేసుకున్నారు. మరో అమర్నాథ్ యాత్రను తలపించే దైవక్షేత్రమైన నల్గొండ జిల్లా చండూరు మండలంలోని చామలపల్లి గ్రామంలో ఉన్నటువంటి పురాతన శివాలయం ప్రతి సంవత్సరం తొలి ఏకాదశి రోజున మాత్రమే స్వామివారి దర్శన భాగ్యం ఇక్కడ కలుగుతుంది. ఊరి చివర ఉన్న అతిపెద్ద కొండపైన వెలిసిన మహాశివలింగాన్ని దర్శించడం కోసం పరిసర ప్రాంత ప్రజలు తరలివస్తారు. ఈ కొండపైకి వెళ్లి స్వామివారిని దర్శించుకోవడం అంటే గుండె ధైర్యం కావాల్సిందే. ఒక్క అడుగు కాలు జారినా పాతాళానికి పడడం ఖాయం. అడుగు అడుగుకి రాళ్ళు, చెట్లు, కాలు కూడా సరిగ్గా పెట్టలేని పరిస్థితి. స్వామి దర్శనం చేసుకుంటే కొండపైన ఉన్న కోనేరు నీటిని తలపై చల్లుకుంటే కోరుకున్న కోర్కెలు నెరవేరుతాయని, ఎలాంటి జబ్బులు రావని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు సైతం కొండ మీదకు వెళ్తారు. చుట్టుపక్కల ఉన్న మండలాలే కాక నల్గొండ జిల్లా నుంచి స్వామివారి దర్శనం కోసం వస్తూ ఉంటారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగుతోందని, దాన్ని అరికట్టే శక్తి కేవలం బీజేపీ పార్టీకి మాత్రమే ఉందని, ప్రతి ఒక్కరూ బీజేపీ పార్టీలో సభ్యత్వం తీసుకోవాలని మాజీ మంత్రి డికే అరుణ అన్నారు. శుక్రవారం గద్వాల పట్టణంలోని 33వ వార్డు వేదనగర్లో జరిగిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో అవినీతి పాలన కొనసాగుతోందని, దానికి వచ్చే ఎన్నికల నాటికి అంతం చేయాలని ప్రజలకు సూచించారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ పార్టీ అఖండ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ, ప్రతి కుటుంబం బీజేపీ పార్టీలో చేరితే మనకి మనుగడ ఉంటుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో గడ్డం కృష్ణారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి
అన్ని ఫలాలు అంత్యోదయ అంటే చివరి మనిషి వరకు బీదవాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వ ఫలాలు అందించే వరకు దిశగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ముందుకు పోతా ఉంది. మరి చేయలేదు, ప్రపంచంలో ఎవరు చేయలేదు అటువంటి ఎన్నో ఇక్కడ చేసిన, తెలంగాణలో చేసిన అని చెప్తాడు. ఉదరగొట్టి చెప్తాడా లేదా? ఎక్కడ చేయలేదు నేను దేశంలో. ఈ దేశంలో తెలంగాణ అప్పుల రాష్ట్రంగా ముంచేసిండు. ఇటువంటి అప్పు ఏ రాష్ట్రంలో చేసి ఇట్లా అప్పుల కూపంలో రాష్ట్రాన్ని నెట్టేయలేదు. ఈయన చేసిన ఘనత ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కూపంలో నెట్టేయడమే ఆయన చేసినటువంటి ఘనత. మనం ఏమనుకుంటున్నాం, అయిపోయిన 2,000 రూపాయల పింఛన్ ఇచ్చే ఇంకా ఏమన్నా కాకోకో ఏమన్నా పోకోకో 1,000 రూపాయల పింఛన్ ఇస్తారా మనకు చాలు, ఇంకా ఏమన్నా పోని ఎడన్నా పోని ఏమన్నా అప్పన్న చేయని సప్పన్న చేయని ఏమన్నా చేయకోక మాకు 1,000 రూపాయల పింఛన్ వస్తుంది కదా చాలు కేసీఆర్ ఇస్తున్నాం అనుకుంటాం. ఆ 1,000 రూపాయల పింఛన్లో కేంద్ర ప్రభుత్వం అంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వాటా కూడా ఉంది. ఒట్టి కేసీఆర్ది లేదు దాంట్లో. ఇక ప్రతి ఒక్క పథకం, ఏ పథకం మీరు తీసుకున్నా దాంట్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం యొక్క వాటా కూడా వారు అక్కడి నుంచి ఇస్తున్నటువంటి నిధులు ప్రతి పథకంలో ఉన్నాయి. మన బియ్యం దగ్గర నుంచి నరేంద్ర మోడీ గారు అక్కడి నుంచి ఈ యొక్క రాష్ట్రానికి పెద్ద ఎత్తున నిధులు ఇస్తున్నటువంటి విషయాన్ని మీ అందరూ కూడా గుర్తు తెలుసుకోవాలి. ఎందుకంటే మనకు తెలియదు. ఏం చెప్తాడు కేసీఆర్, అంతా నేనే చేస్తున్నా అని చెప్తాడు, మొత్తం నేనే చేస్తున్నా అని చెప్తాడు. అలా నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు, అవును మాకు ఈ పథకం ఇచ్చిండు, ఇగో బీదవాళ్ళకి చేసిండు, ఇదిగో ఇది ఆయన చేసిండు, ఇది నేను చేస్తున్నా, ఇగో ఈయన ఇంత ఇచ్చిండు, నేను ఇంత ఇస్తున్నా ఇప్పుడు అని చెప్పిండా? ఇక కర్నూలు జిల్లా ఆదోని తాలూకా విరూపాపురం గ్రామంలో వర్షం కోసం గ్రామ దేవతకు సలువ బిందెలతో ఊరంతా తిరిగి అమ్మోరు దగ్గర బిందెలను ఉంచే కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ సంవత్సరం అయినా వర్షాలు బాగా కురవాలని, ఇంతవరకు వర్షం జాడ లేకున్నందున ఈ కార్యక్రమం జరుపుకున్నామని, ఇలా జరిపితే వర్షాలు బాగా కురుస్తాయని తమ నమ్మకమని గ్రామస్తులు చెబుతున్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. బీఆర్సీ అమలు చేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయుల ఆందోళనలు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు. మహేశ్వరం మండలంలో తల్లిదండ్రులకు పాదపూజలు, ప్రభుత్వ పాఠశాలలో నూతన ఒరవడికి శ్రీకారం. కాళహస్తి ఆలయంలో విదేశీయుల సందడి, ఆశీర్వచనాలు అందించిన వేద పండితులు. ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.